ఏపీ రాజకీయం రోజురోజుకు వేడెక్కుతుంది. అధికారంలో ఉన్న నాయకులు ఇష్టం వచ్చినట్లు అసభ్య పదజాలంతో దూషించి ప్రజలను రెచ్చగొడుతున్నారు. అంతేగాక ఫ్యాక్షన్కు తెరలేపుతున్నారు. అనంతపురం ఎంపీ దివాకర్ రెడ్డి పార్లమెంటు సభ్యునిగా కాకుండా ఓ బఫూన్లా ప్రవర్తిస్తున్నారని వైసీపీ నాయకులు ధ్వజమెత్తారు. తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని చేసి విమర్శించారని వారు ఖండించారు. అనంతపురం జిల్లా గుత్తి బీసీసీఎల్ జిల్లా నాయకులు రంగస్వామి నివాసంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. బీసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ మార్కెట్ చైర్మన్ చివుల మల్లయ్య యాదవ్, పట్టణ మండల కన్వీనర్ హుసేన్ పీరా, గోవర్ధన్ రెడ్డి, మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి, మున్సిపల్ కౌన్సిలర్ నజీర్, జిల్లా బీసీ నాయకులు రంగస్వామి, ప్రసాద్ గౌడ్ మాట్లాడారు. జిల్లాలో కరువు బారిన పడిన రైతుల ఉపాధి లేక వలస వెళ్తున్నారని, మరికొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఎంపీ దివాకర్ రెడ్డికి ఏమాత్రం స్పందించలేదన్నారు. కేవలం చంద్రబాబు మెచ్చుకోలు కోసం, తన స్వార్థ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఆయనకు ధైర్యం ఉంటే రాజకీయాలు పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో జేసీ బ్రదర్ చిత్తు ఓడించడం ఖాయమన్నారు. తమ నాయకుడు జగన్పై మరోసారి నోరు పారేసుకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.